వ్యాస్ క్యారెక్టర్కి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా సార్? ఎక్కడ వ్యాస్ క్యారెక్టర్ మీకు? వ్యాస్ క్యారెక్టర్ అంటే లైక్ కొన్ని చోట్ల అంటే యూజువల్గా విలేజెస్లో కానీ అక్కడ కానీ మనం పేపర్లో అక్కడ ఇక్కడ చదివాను. ఇట్స్ లైక్ మనకి స్టోరీస్ అనేవి చాలా బాగా గుర్తుంటాయి. అండ్ టిల్ నౌ దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ ఎడ్యుకేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ త్రూ స్టోరీస్ ఫార్మాట్ వెళ్తే వాళ్ళకి గుర్తుంటుంది అని. ఇప్పుడు మనకైనా చిన్నప్పుడు చెప్పిన కథలు స్టిల్ గుర్తుంటాయి. అవును. సో ఆ థాట్లో ఒక ఎడ్యుకేషన్ ఆర్ కాన్సెప్ట్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ టాపిక్స్ కానీ ఎందుకు చెప్పకూడదు అనేది క్యారెక్టరేషన్ ఫామ్ అయిన తర్వాత ఈ థాట్ లైక్ వ్యాసుడు నుంచి ఈ పిక్డ్ ద నేమ్ వ్యాస్ అనమాట. సో అంతే అండి, కథలే అండి ఇన్స్పిరేషన్. కథలే ఇన్స్పిరేషన్. అండ్ ఇట్స్ లైక్ ఒక స్టోరీస్ అన్నిటికి కూడా ఒక చిన్న సెలబ్రేషన్ ఆర్ వాట్ ఎవర్ ఆ విధంగా కూడా ఉంటుంది ఫిలిం. అండ్ దర్ ఈస్ అ బ్యూటిఫుల్ బాండ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. సో చాలా బాగుంటుంది ఫర్ ష్యూర్. అంటే మీరు ఆ డైలాగ్ ఉంది కదా, నానుంటే భయం ఉండదు అనే డైలాగ్. సో అలా చెప్పాల్సి వస్తే మీ లైఫ్లో ఎవరున్నారు సార్, వీళ్ళు ఉంటే నాకు భయం ఉండదు అని? అంటే ప్రస్తుతం బహుశా నా ఫ్యామిలీలో చాలామంది ఉన్నారండి, కానీ నా ఫ్యామిలీలో అందరికన్నా నేను క్లోజ్గా కొంచెం ఉండేది మా చెల్లెలు సుప్రియ అండి. సుప్రియ గారు, అపోజిషన్లో సుప్రియ గారు. సో నైస్ సార్. చాలా టఫ్ లేడీగా బయట పొట్రే అవుతుంటారు. నిజమేనా? అంత టఫ్గా ఉంటారు? షీస్ టఫ్ అండ్ సాఫ్ట్. టఫ్ అండ్ సాఫ్ట్. చాలామంది పేరు ఓ భయంతో పలుకుతారు. నిజంగానా? అవును. ఇది సుప్రియ గురించా? సుప్రియ. వావ్, చెప్పాలి తనతో. లేదండి, షీస్ టఫ్ బట్ సాఫ్ట్.